తొందరగా వెళ్ళాలి బిడ్డ. శ్రీచక్రాకరణంలో క్షమించే బ్రవరా చక్రపాణ్యం శ్రీచక్రాకరణంలో క్షమించే బ్రవరా చక్రపాణ్యం ఆలోచన అంటే రోజాచన జన్మ ఓయమ్మా అలుకులా గాని ఓ బిడ్డాన్ని కథలవానేవు నీ పట్టణం నీ ఊరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నాకు తొందరగా చెప్పాలి. అవును నీ చావట ఎంతమంది ఎదురు చూస్తున్నావు నువ్వు? చాలా మంది. Yeah.
పిల్లలు ఊకోరయ్యా ఊకోరా ఓ బిడ్డ ఇప్పటికైనా మాకేం లేదు ఒట్టి చేపలకే పుట్టి మామిడికాయకే ఒట్టి ఒట్టి చేపలకే పుట్టి తింటున్నాం పండుకుంటున్నాం మాకేం తక్కువ లేదు
నీ యొక్క కథలాభాన్యం ఏందో నీ పట్టణం ఏందో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు ఒక్కొక్కరు చెప్పకపోతే నువ్వు నేను నాకే పడతాయి నువ్వు రాదు ఇప్పుడు తెల్లాట కదా ఏం పేరు నీ పేరు నీ కథలాభాన్యం నీ ఊరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తొందరగా చెప్పాలి నీకు శ్రీ రమణీయమణి కటాక్ష విషయము లక్ష్మీ పద్మ మధురారసములు తీర సముద్రములు వధించి పార్వతితో సమానమని దాను అమ్మా బంగారు బొమ్మ అమ్మా పూర్దల బొమ్మ ఆతలు వస్తున్నాయి చెంపల వైఖరి కొడితే ఆతలు ఒక్క దెబ్బ ఇట్లా కొడితే ఆతలు వచ్చినాయి మరి బొమ్మ బంగారు బొమ్మ నేనంటే నువ్వేమన్నా బంగారు బొమ్మ నావు అవును నాకు అట్ట ఈయన రాలే ఈయనలే నువ్వు అన్నది వినలేదు ఇప్పటి నుంచి మంచిగా ఒక్కొక్కరు చెప్తుంటే ఇంటనే ఉంటా అయితే మా కానీ నీ కథలావాణ్యము నీ పట్టణము నీ ఊరు నీకెంతమంది పెళ్ళాలు మరి గట్లాడే కొట్టపోతే నేను అప్పుడు అమ్మ ఏం చేసిందంటే మా మర్రాకులో కాల్చేమంటే రాయకులో కాల్చేసింది రొట్టె ఉంటది అప్పుడు సద రొట్టెలు జొన్న రొట్టెలు అటు కాల్చేది ఆ రొట్టెలు ఇట్లా అట్లా వేసి కాల్చినప్పుడు ఏం చేసింది అనుకున్నా మా అమ్మ మర్రాకులో కాల్చేయమంటే రాయకులో కాల్చేసింది అందుగురించి ఓసారి ఇటు పోయి ఇటు తిరుగుతుంది నా రోలు తిరగదు నోరు తిరగదు ఓసారి తిరుగుతుంది ఓసారి తిరగదు అట్లా అయింది లేకపోతే ఇట్లా ఎందుకు పోతుంది నాది అంతేనా సరేనే అయితే నీ కథలమనం ఏంటో నీ పట్టణం ఏంటి నీ కులస్థలం ఏంటి నీ పేరేంటి చెప్పంటావు అంతేనా మళ్ళీ నీకేమైనా విత్తి రప్పిత్తలేదా నీకు అయిందా కాలేదా అంటే నీకు అయిందా కాలేదా లోడుగం అంటే లోడుగం తెలియదా తెలియదు చేసుకుంటారు చూడు ఈ పాడుగాను లగ్నం అనాలే మరి కాదే మా ట్రుకులం లోడుగం అంటే నాకు తెలియదు మాది ట్రుకులంలోకి ఇచ్చి అంటాం ట్రుకోలం పెట్టినట్టు లోడుగం అంటాం మా భాషలో ట్రుకోలం లోడుగం అంటాం ట్రుకోలు మీరు హిందువులా అవును అరే మీకు మాకు పడదు అయితే అందుకుంటే లోడుగం అంటాం అవునా సరే చెప్తా నేను చెప్పు మరి నా పేరు నా పేరు చిత్రాంగి అంటే నీ పేరు నేను అనుకుంటానే ఉన్నా నువ్వు ఎట్ట చేసిన దానివే అని ఏంటిది ఏం చేసింది చిత్రకథ వాడేది చిత్రాంగి అంటారు నువ్వేనా చిత్రాంగి ఏమంటారు ఏ అంటే నీకు కొడతానా అనుకున్నావా తాత కదా తాతను కాను నేను మనవరాలు అయితే నీకు మనవరాలు నా పేరు మీసాల బుచ్చక్క అంటారు ఎదురికల ఆడవిల్ల అంటారు పోతు ముత్తైదు అంటారు పాత బోరింగు అంటారు
అన్ని పేర్లు ఉంటాయా? అమ్మ నాకు పుట్టుకతోటే 30 పేర్లు వచ్చినాయి. అన్ని పేర్లు ఇంకా నీకేమరకు నా పేర్లు అని చెప్తే నువ్వు గుండె వెళ్తావు. లాస్ట్ పేరే పాత బోరింగు అంటారు. నా పేరు పాత బోరింగ్ అంటేనే పలుకుతాం. లేకపోతే నీ ఎమ్మడే రాను. నా ఎమ్మడే రావా? రాను బా రాను రావా? రాను. అలకలు వేని ఒలపుల రాణి వయ్యారి చిలుకల కటారి చిన్నిమిటారి మధురవేణి ఓ చిలుకల కొలికి ఇంత పలకవానే ఓ పాత బోరింగు ఏందే కొత్త బోరింగు? కొత్త బోరింగ్ కాదు మరి నీ కొత్త బోరింగ్. నా పాత బోరింగ్ ఎడ చూసినావు? నా పాత బోరింగా? అమ్మా అనుకున్నావు చూడు, నా సంగతి తెలియదు. మళ్ళీ నీకు రాదనుకుంటా ఎమ్మడే. నాకే వస్తా అనుకున్నా, నీకే వస్తా అనుకున్నా, నాకు రాదనుకున్నా. నీవే కదా పాత బోరింగ్ ఏమన్నది? కాదు మీసాల పుచ్చా కాన్నమన్నా. నీవా? కోతి ముచ్చ ఆనమన్నా. లేకపోతే బందర్ బియ్యాను జరగప్పుడు భయపడుతుంది. చేయబడి కొడుతున్నా ఎర్రైతే మనలు దాపిన బంగారు చీర నన్ను అతను మీద నిన్ను అర్థట్లా పోతారు. నాకు కూడా పోతా. మనలు దాపిన బంగారు చీర రవి ఖర్చుగా మరయ్యా పువ్వుల రేఖ తరిగి సరగున్నే సభకే హరిదెలిచిన దానమ్మా. నీ పేరేమంటే ఇప్పుడు? నా పేరు చిత్రాంగి అంటారు. అంటే నువ్వు కోపం చేస్తావు. నీకు అయ్యిందా? చిన్నగా కూడా కోపం చేయకు. నీకు అయ్యిందా? అయ్యిందా అంటే ఏంటి సార్? నీకు తెలియదా? ఎన్ని రోజులు వచ్చినావు? అయ్యిందా అంటే తెలియదు. లగ్నమా? లగ్ని కలదమ్మా. నేను చిన్న పాలను. నాకు కూడా కాలేదు. కాలేదా? ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? నేను 18 సంవత్సరాలు ఉంటా. నేను 19 ఏళ్ళు 20 పడుతున్నా. అయితే ఎందుకు? ఎందుకంటే ఇక నీకు తెలియదా? తెలియదంటే ఏమన్నట్టే నీకు 17 ఏళ్ళు 18 పడతప్పుడు నాకు 19 ఏళ్ళు 20 పడుతుంది. ఎందుకు? అదే దానికి తిరిగి పొత్తే ఉంది. ఇప్పుడు నీకు లగ్గం కాలేదంటే కాలేదు. నాకు కాలేదు. నేను పాఠశాలందునా విద్యా వినోద మనస్కంతం నీతి మార్గం జానపదం నేర్చుకుంటూ నేను పాఠశాలందునే ఉంటుంది. ఏం కానీ ఏం నేర్చుకున్నావు? విద్యా వినోదము మనస్కంతం నీతి మార్గం జానపదలు అన్ని నేర్చుకుంటూ ఆ చదువు పంతులు పెట్టిస్తే నేర్చుకుంటూ ఉన్నాను. నేను కూడా మొత్తం గులుచుకుంటా ఎంతకమ్మా ఉంది గుణితాము ఇట్లా పెడతారుగా. ఆ కొమ్మిసేపు ఆ 9 సేపు అని కూడా పెట్టినా రాసిన అవి నాకు వస్తాయి. అట్టనా? అయితే మా సార్ మంచిగా నేర్పి నాకు. నువ్వు ఎన్ని చదివావు? నువ్వు ఎంత చదివావు? నేనా? నేను 16 గంటేనా? నేను 20 చదివినా. అంత చదివినా నేను డాక్టర్ అయినా ఇప్పుడు మధ్యన. అయితే మా తల్లినా మంజులవాణి. మీ తల్లి మంజులవాణి. మా జనకుడు మీ జనకుడు చిత్రవాహనుడు. పాడి దేశము పరిపాలన చేసేది చిత్రవాహనుడు మా జనకుడు. మీ జనకుడు? అవును. చిత్రవాహన్. వారి ఇరువురికి నేను వరపుత్రిని జన్మించి ఉంటుంది. చిత్రాంగిదేవి అంటారు. చిత్రవాహను పుత్రిక చిత్రాంగిదేవి. ఒకదానే కూర్చోవా? అవునమ్మా. ఇంకెవరు లేరా? ఇంకా జన్మించలేదు. కోటి నోములు మంగా దగ్గర కొలసైందవనే పాల బరబర కురేంద్ర సౌరాష్ట్ర ఈ దేశంలోని తిరగగా ఒకే కుమార్తెను జన్మించాను నేను. నువ్వా? అవును.
అందుగురించే చిత్రాంగి అని పెట్టిరు. నీకు మంచి నీ దగ్గర పెట్టిరు. చిత్రాంగి దేవి దేవి మరి చిత్రాంగి అంటే ఏమవుతుంది? దేవి వద్దు ఇంకా చిత్రాంగి ధరణిలో కంటి నీ కందులు కూడా బుక్క మొత్తం సద్దలు రానట్టే ఉంది. అంతేనా? ఎండాకాలంలో నువ్వు చెప్తుంటే ఒక్కొక్కటి ఏంది ఇప్పుడు ఎవరు అన్నా నువ్వు ముందు మంచి కూర్చోవే నాకు ఎక్కడ అనిపిస్తుంది అలా చూడంగా నాకు ఆనందం అనిపిస్తుంది. ఓయమ్మా అలుకులా కానీ అవును 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 వృక్షం అవును చెప్పు పృథివీ అవును పృథివీ పెద్ద కొడుకు చెప్పండి చెప్పండి వరుణు నడిపాయన వరుణు ఇంకా చిన్న ఆయన తేజ ముగ్గురు కొడుకులు అవును వాళ్ళ కుమార్తె నరసింహ కుమార్తె కుమార్తె అవును దీపిక ఇంకా లక్ష్మి వాళ్ళ వదినే అవును మనమ్మ భార్య అవును లక్ష్మమ్మ ఏను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కొడుకులకు కోడళ్లకు అల్లుళ్లకు ఆడిబిడ్డలకు వాళ్ళ చిన్నకు వాళ్ళ కుటుంబానికి మొత్తం జై భవాన్. మీరు వెళ్ళారు మరి సరిగంజి రమేష్ జై భవాన్. పేరు మరి రామచారి జై భవాన్. వాళ్ళకే చెప్పొస్తారు అయ్యా అవును వచ్చా ఒడ్లోలా నీ పేరు ఒడ్ల మచ్చయ్య అన్న ఒడ్ల మచ్చయ్య 100 శుభ్రాలు ఓడిస్తుండు నువ్వు చిత్రాంగి వస్తుందని ఇగో వాళ్ళ అన్న పేరు మీద మీ అన్న పేరు నరసింహ పేరు మారన్న ఈ మైక్ అంత దూరం రాదు అన్న పేరు మీద నరసింహ పేరు మీద నరసింహనా ఒట్ల మచ్చగిరి అయినా వాళ్ళ అన్న పేరు మీద నరసింహ పేరు మీద మనకు 100 రూపాయలు ఒకటిచ్చిండు. మరి సారంగధర నాటకం పేరు మీద చెప్పి మనకు అర్తిబిడ్డ దీవెన ఆడిబిడ్డ దీవెన కంటే అర్తిబిడ్డ దీవెన గొప్పది. మరి ఈ 100 రూపాయలు తీసుకొని ఒక 90 తాగితే పోతుంది అవతల పోతే మరి ఎంత సంపాదించకపోతుంది. మరి అందు గురించి మనకి ఇచ్చిన 100 రూపాయలకైనా 100 కోట్ల రూపాయలు కలిగి ముట్టింది ముత్యమై పట్టింది బంగారమై పరారస్త కిందికై మరి మారాయి మీదికై మరి మారే చేయబో ఒడ్ల మారాయి ఓయమ్మా అలుకులో కానీ అవును ఊళ్ళో చిన్నగో సర్పంచ్కి ఉప సర్పంచ్కి వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు వాళ్ళ చిన్నలకు పెద్దలకు గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకేసారి నమో
అయ్యా తొందరగా వెళ్ళాలిగా హార్మోని